అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జగన్ తమిళనాడు పర్యటన సంచలనం రేపుతోంది. ఇక టీవీకే చీఫ్ విజయ్ జగన్ను కలిశారు. అతి త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ విజయ్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ ఫ్యామిలీ ఫంక్షన్కు హాజరయ్యారు టీవీకే చీఫ్ విజయ్. అంతకుముందు జగన్ను కలిశారు సీఎం స్టాలిన్. ఇక వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లికి జగన్ హాజరైనటువంటి పరిస్థితి ఉంది. పెళ్లికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జగన్మోహన్ రెడ్డి చెన్నై పర్యటన అన్నిటి కూడా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి సీఎం స్టాలిన్తో, అలాగే ముఖ్యంగా టీవీకే చీఫ్ విజయ్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఎలాంటి రాజకీయ పరమైనటువంటి చర్చలు జరుగుంటాయనేటువంటి మాట ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం 4 గంటలకు చెన్నై చేరుకున్నారు. చెన్నై చేరుకున్న తర్వాత ఆయన షెడ్యూల్ కూడా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే సునీల్ రెడ్డి కుమారుడు పెళ్లికి హాజరయ్యారు. ఆయన అది కుటుంబ ఫంక్షన్, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యవహారము, కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్. సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం నేడు ఉదయం జరిగింది. అయితే ఉదయం 2 సంప్రదాయ పద్ధతుల్లో జరిగింది. ఉదయం వచ్చేసి హిందూ సంప్రదాయ పద్ధతి, సాయంత్రం క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందుగా హాజరయ్యారు. ఎందుకంటే తన కుటుంబ ఫంక్షన్ కాబట్టి ఆయన నేరుగా చెన్నై చేరుకున్నారు. చెన్నై చేరుకున్న తర్వాత ఒక్కసారి ఆయన బిజీ షెడ్యూల్ కావడం మనం చూసాం. ఎందుకంటే నిన్ననే యూటీవీ కూడా చెప్పింది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన కేవలం పెళ్లి పర్యటనే కాదు, దీని వెనుక రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. జగన్ ఒకరోజు ముందుగానే చెన్నై చేరుకోవడానికి దీని వెనక రాజకీయ కారణాలతో పాటు రాజకీయ నేతలు మరియు వ్యాపారవేత్తలు జగన్ కలవనున్నారంటూ యూటీవీ నిన్న ముందుగానే చెప్పింది. ఆ నేపథ్యంలో భాగంగానే ఏదైతే తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు టీవీకి అధినేత విజయ్ కూడా జగన్ తో భేటీ కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో విజయ్ భేటీ కావడానికి గల కారణాలు ఒకసారి మనం అన్వేషిస్తే, జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో లేరు, అటు ఇండియా కూటమిలో లేరు, ఇటు బీజేపీ కూటమిలో లేరు. 2 కూటమిలో లేకోకుండా 2019లో ఆయన ఘన విజయం సాధించడానికి గల కారణాలు ఏంటి? 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఒంటరిగా పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ కూడా జగన్ తన కాన్స్టెంట్ ఓటింగ్, దాదాపు 40% ఓటింగ్ నిలుపుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా విజయ్ కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నట్టు కూడా మనకు రాజకీయంగా సమాచారం అందుతుంది. ఒంటరిగా 2 బలమైన పార్టీలతో, అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకేతో ఎలా ఫైట్ చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అంటూ కొన్ని సలహాలు సూచనలు కోరినట్టు మనకు రాజకీయంగా సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు ప్రముఖ సినీ హీరోలు ఏదైతే సూర్య బ్రదర్స్ ఇద్దరు కలిశారో, అదేవిధంగా రాజకీయవేత్తలు, బిజినెస్ ఏదైతే కిరణ్, ఇక్కడ జాతీయ నాయకుడు చిదంబరంతో కూడా ఆయన కలిశారు అనేటువంటి మాట, అలాగే స్టాలిన్తో కూడా కలిసినటువంటి ఆ తీరుకు సంబంధించి కూడా చాలా క్లోజ్గా అసోసియేషన్ ఉన్నట్లుగా కూడా, ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? అది కాంగ్రెస్ కూటమి కదా అనేటువంటి మాట. కాంగ్రెస్ నేత చిదంబరం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడానికి చిదంబరం కారణమని చాలా మంది చెప్పుకుంటారు. ఆ విషయాలు మనం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయాలు లోతుకి వెళ్లాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి జగన్ కు మధ్య ఉన్న అంతరం అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఇప్పుడు స్టాలిన్ అత్యంత సన్నిహితుడు, టీవీకే స్టాలిన్ అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే ఆయన 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయినప్పుడు తమిళనాడు నుంచి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. ఆ నేపథ్యంలో భాగంగా ఇటు స్టాలిన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు జగన్ కున్నాయి. మరోపక్క విజయ్ కలవడానికి గల కారణాలు మాత్రం చూసినప్పుడు, ఒంటరిగా ఎన్నికలు ఎలా ఫేస్ చేయాలి, ఏదైతే బలమైన పార్టీలను ఎలా ఎదుర్కోవాలి, క్షేత్రస్థాయిలో ఎలా గెలిచారు, దీని వెనక ఉన్న వ్యూహాలు ఏంటి, రాబోయే రోజుల్లో ఇటు బీజేపీతో పాటు అటు ఇండియా కూటమి స్టాలిన్ ని ఎలా ఎదుర్కోవాలనే అంశం పైన ఆయన చర్చించినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. మరోపక్క చిదంబరం అంశాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన పర్లేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో జగన్ ఏ పార్టీలో లేరు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు చాలా మంది, చిదంబరం కావచ్చు, గులాం నబీ ఆజాద్ కావచ్చు, గతంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు జగన్ మా పార్టీ, మా నాయకుడు కుమారుడు రాజశేఖర రెడ్డి ఇస్ ద లాయలిస్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
నేత కుమారుడు మావాడు జగన్ అని అనేవారు చాలా ఇక్కడ మంది ఇక్కడ ఇక్కడ ఒక కామన్ పాయింట్, ఎస్ కిరణ్, ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే మాగుంటను కలిసినా చిదంబరం కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పు లేదు. అదేవిధంగా ఒకే రకంగా అందరినీ పలకరించినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రత్యర్థులైనా కానీ పార్టీలోంచి వెళ్ళిపోయినప్పటికీ తనతో విభేదించినటువంటి వారు ఎవరు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఒకే తీరులో స్పందించారు అనేటువంటి పరిస్థితి. దీని వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా, లేకపోతే సాధారణంగా కాకతీయంగా జరిగినటువంటి పరిస్థితి? మురళి, ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన కుమారుడి పెళ్లి. జగన్మోహన్ రెడ్డి తమ్ముడి కుమారుడి పెళ్లి, ఈ రెండు అంశాలు ఖచ్చితమైన సమాచారం. ఎందుకంటే జగన్ ఒక రోజు ముందుగా వెళ్ళడానికి గల కారణం తన కుటుంబ వ్యవహారం, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన పెళ్లి కాబట్టి ఆయన హాజరైన తర్వాత తమిళనాడులో జగన్ ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి జగన్ తో పాటు చాలా మంది డిఎంకే నేతలు జగన్ వచ్చి కలిసిన నేపథ్యం ఉంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేడు చిదంబరం కావచ్చు, ఇప్పుడు టీడీపీలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీరు అందరి వెనక ఒక కామన్ పాయింట్ ఉంది. వ్యాపారులు, వీరంతా రాజకీయాల్లో ఉన్న వ్యాపారవేత్తలు. జగన్ తో కలవడం అత్యంత యాదృచ్ఛికం అనుకోవచ్చు, కానీ దీని తెర వెనుక ఏదైతే తమిళనాడుకు సంబంధించిన నేతలు కలవడం వెనుక తమిళనాడులో తెలుగు ప్రజల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. తెలుగు ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికి జగన్ మద్దతు తీసుకోవడానికి కూడా డిఎంకే పార్టీ ప్రయత్నం చేస్తుంది. డిఎంకేకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కలిశారు. అదే భాగంగా ఏదైతే టీవీకి అధినేత విజయ్ కూడా భేటీ అయ్యారు. విజయ్ రాబోయే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే అంశం నుంచి మొదలు పెడితే ఎలా గెలవాలి, ఒంటరిగా గెలవడం ఎలా అనే అంశం పైన జగన్ తో సుదీర్ఘంగా భేటీ అయినట్టు సమాచారం. ఎందుకంటే రెండు పార్టీలకు దూరంగా ఉంటూ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనే అంశం పైన విజయ్ ఇప్పటికే మలుగులాలు పడుతున్నారు. విజయ్ కి జాతీయ స్థాయిలో ఏ పార్టీ అంటలేదు. అదే సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా జాతీయ స్థాయిలో ఏ పార్టీ అంటలేకపోయినా జగన్ ఇక్కడ టీడీపీ కూటమి పైన ఒంటరి పోరాటం చేస్తున్నాడు, తన ఓటింగ్ ను నిలుపుతున్నాడు. అదే కోవలో భాగంగా విజయ్ రాబోయే రోజుల్లో తమిళనాడు ఎన్నికలు ఎదుర్కోవడమే కాకుండా ఒకవేళ రాజకీయంగా ఎస్ కిరణ్, ఈ సందర్భంగా రాజకీయంగా ఒక చర్చ అయితే వస్తుంది. తాను ఎప్పుడు వెళ్ళినా సింగిల్గానే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీల మద్దతు తెర వెనుక జగన్మోహన్ రెడ్డికి ఉంది అని కూడా ఈ సందర్భంలో కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్. ఎలా చూడాలి కిరణ్ మనం దీన్ని? మురళి, రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డికి ఈ దేశంలో చాలా మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, రాజకీయ సంబంధాలు ఉన్నాయి, చాలా మంది నేతృత్వ సంబంధాలు. కానీ టీడీపీ కూడా విమర్శించినట్టు జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఏ అండలేదు, అటు కాంగ్రెస్ లేదు, ఇటు బీజేపీ లేదని చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో ఎప్పుడు ఒంటరి కాదు. ఎందుకంటే ఆయన తెర వెనుక మోడీ అండ ఉంది. మోడీ నేరుగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తమైన విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ ప్రధానంగా తాను ఒంటరిగా పోటీ చేసిన తనకున్న మైనారిటీ క్రిస్టియన్ ఓటింగ్ నిలుపుకోవడానికి ఆయన ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీ పొత్తులో లేరు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా తమిళనాడుకు సంబంధించిన అంశం నిన్న ఏదైతే యూటీవీ ముందుగానే చెప్పిందో దీని వెనుక రాజకీయ నేపథ్యం ఉంది. జగన్ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టించిందంటే నిన్ననే మనం చెప్పాం. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఈ వివాహానికి హాజరవుతున్నారంటూ ముందస్తుగానే సమాచారం ఇచ్చారు. అయితే నేడు జరిగిన పెళ్లి వ్యవహారం కావచ్చు, ఆ పెళ్లి వ్యవహారంలో జరిగిన రాజకీయ పరిణామాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతలే కాక అధికార పార్టీ నేతలు కలిసిన నేపథ్యం ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒంగోలు ఎంపీగా ఉన్నారు, తర్వాత పార్టీ మారేది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి మీద నేరుగా మాగుంట శ్రీనివాసరెడ్డి విమర్శలు చేయలేదు. ఎందుకంటే పార్టీ నుంచి వీడిన నేతలు కానీ లేదా కాంగ్రెస్ నేతలు కానీ ఇటు టీవీకి నేత కావచ్చు, అటు డిఎంకే నేతలు కావచ్చు, ఎవరికైనా జగన్ సాధారణంగా ఆహ్వానించారు. దాని వెనక రాజకీయ కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి పర్యటన రాజకీయ సంచలనమైంది. టీడీపీ కూటమి తెర వెనుక జగన్ ఏం చేస్తున్నారు అనే ఒక అనుమానాలు అయితే క్రియేట్ చేసింది ఈ పర్యటనని మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సంచలనం రేపుతోంది జగన్ తమిళనాడు పర్యటన. జగన్ను కలిశారు టీవీకే చీఫ్ విజయ్. అతి త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ విజయ్ భేటీపై కూడా సర్వత్రా చర్చ అయితే చోటు చేసుకుంది. జగన్ ఫ్యామిలీ ఫంక్షన్కు టీవీకే చీఫ్ విజయ్ హాజరయ్యారు. అంతకుముందు జగన్ను కలిశారు సీఎం స్టాలిన్. ఇక వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లికి జగన్ హాజరైనటువంటి పరిస్థితి. రాజకీయ సినీ ప్రముఖులు ఈ పెళ్లికి తరలివచ్చారు.